నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటాయి. ఇక అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇటు నారా లోకేష్ వరకు ఈ 3 తరాల్లో ఆ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్ల గురించి, మరి ఒక రాష్ట్ర స్థాయి పార్టీగా నిర్మింపబడి ఇప్పుడు జాతీయ రాజకీయాలనే శాసించగల స్థాయికి ఎలా ఎదిగింది, అలాగే దీనిలో ఎన్టీఆర్ గారు, అలాగే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి ముద్ర ఎంత, అలాగే మరి ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి గౌరవం, కార్యకర్తలకు ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు చూసా, వస్తుంటాయి పోతుంటాయి. కానీ జాతీయ స్థాయిలో ఈ పార్టీ పేరు గడించింది అంటే దీనిలో ఇలా ముగ్గురు చేసినటువంటి కృషి ఏంటి, ఇంత గుర్తింపు రావడానికి గల కారణం ఏంటి? ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ పుట్టిన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, తెలుగుదేశం పార్టీ పుట్టడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఈ బలమైన కారణాల్లో ఒకే ఒకటి మెయిన్ కారణం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అంటారు, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు. మనల్ని మేము పరిపాలించుకోగలం, ఇది మెయిన్ థియరీ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మేము ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడము, మమ్మల్ని మేము పరిపాలించుకోగలం, మమ్మల్ని మేము నిర్మించుకోగలం అన్నటువంటి సిద్ధాంతంతో పోయి సంఘం శరణం గచ్చామి అని బుద్ధుడు చెప్పినటువంటి శ్లోకాన్ని పెద్ద ఎన్టీఆర్ గారు మననం చేసుకొని తెలుగు జాతికి ఒక స్లోగన్ అందించాడు, పార్టీ స్లోగన్. దాని పేరు ఏంటంటే సొసైటీ ఈజ్ టెంపుల్, పీపుల్ ఆర్ గాడ్స్. దీన్ని మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు. ఇది పార్టీ యొక్క స్లోగన్. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని చెబుతూ పెద్దాయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఎన్టీఆర్ said, I am neither a socialist nor communist nor a capitalist, I am a humanist అన్నాడు. నేను సోషలిస్టును కాదు, కమ్యూనిస్టును కాదు, నేను క్యాపిటలిస్టును కాదు, నేను హ్యూమనిస్ట్ని, నేను మానవతావాదిని అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏం అవసరం ఉంది, ప్రజల అవసరాలు తీర్చడం కోసం, జాతి ప్రయోజనాలు కాపాడటం కోసం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎత్తిన జెండా తెలుగుదేశం జెండా. ఇది ఈ తెలుగుదేశం జెండా తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకమై మనకి ఎగురుతున్న జెండా అన్నమాట. తెలుగు ప్రజల ఆత్మగౌరవ అజెండానే తెలుగుదేశం యొక్క జెండా. మిగతా జెండాలు ఏంటంటే వాళ్ళ స్వార్థపూరితంతో, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలతో పుట్టిన అజెండాలతో పుట్టిన జెండాలు. వాళ్ళకి ఏంటంటే ఒకవైపు దేశానికి రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే దేశం కూడా అభివృద్ధి చెందినట్టే. ఇంతకుముందు ఏంటంటే తాళాలన్నీ ఢిల్లీకి కప్పం కడుతూ ఢిల్లీలో ఉండేది పెత్తనం అంతా. ఢిల్లీ ఎలా చెబితే గల్లీలో అలా నడుచుకునేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు. తెలుగోడు ఎలా చెబితే ఢిల్లీ అలా నడుచుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో తెచ్చింది. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగు ప్రజలు ఎన్నోసార్లు ఢిల్లీని శాసించారు. ఒకానొక సందర్భంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆ బొమ్మలు వేసుకునేవాడితో నాకు పోటీ ఏంటి అన్నది. ఆడు కొట్టిన దెబ్బకే ఢిల్లీ అబ్బా అన్నది. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడే కూర్చున్నాడు. అంతవల్ల ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ అహంకారాన్ని, ఇందిరాగాంధీ యొక్క అహంకారాన్ని దెబ్బకొట్టినోడు మొట్టమొదటి నందమూరి తారక రామారావు. తర్వాత కుట్రతోటే నాదేళ్ల భాస్కర్ రావుని అడ్డం పెట్టుకొని ఏదో చిన్న ఆపరేషన్ కోసం అమెరికాకు పోయి ఉంటే ప్రజాస్వామ్య హితంగా ఎన్నికైన
రామ్లాల్ అని ఒక గవర్నర్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం యొక్క ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది నాటి ఇందిరాగాంధీ. అప్పుడు పెద్ద ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చలో ఢిల్లీ తేల్చుకుందాం, ఢిల్లీ నడివీధిలో నీ సత్తా ఏందో నా సత్తా ఏందో అనుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నాడు పెరేడ్ పెట్టేస్తే తట్టుకోలేక మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ అయింది. అందువల్ల కుట్రలకి కుతంత్రాలకి ఎన్నోసార్లు ఆటుపోటులు ఎదుర్కొని రెపరెపలాడుతున్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం పతాకమే తెలుగుదేశం జెండా అని నేను చెప్పగలను, సగౌరవంగా చెప్పగలను. ఒక తెలుగు బిడ్డగా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ చూసింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూశారు. ఎంతోమంది తెలుగు బిడ్డలు ఆ పార్టీ కోసం, ఆ జెండా కోసం వాళ్ళ ధనమాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి దశల్లో బ్యాక్వర్డ్ క్లాసులకి బ్యాక్బోన్ పార్టీగా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆత్మగౌరవ పతాకంగా, బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి మొట్టమొదట తాటాకు గుడిసెలు తీసి పక్కా ఇళ్ళని ఏర్పాటు చేసినటువంటి పార్టీ అన్నమాట. అదేవిధంగా జనతా వస్త్రాలు ప్రజలకు పంచినటువంటి పార్టీ, పేదవాడికి తెల్లన్నం తింటే గొప్ప అనుకున్న రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశించి పేదవాడి కంచంలో తెల్లని మెతుకులై మెరిశాడు నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాంతాడంత హిస్టరీ ఉందన్నమాట. అందువల్ల సినిమాల్లో ఒక రాముడుగా, కృష్ణుడుగా నవరసాలు పండించి 64 కళలు పోషించిన ఎన్టీ రామారావు గారు నిజ ప్రజా జీవితంలో కూడా పేదల కంచాల్లో మెతుకుల్లో అన్నము మెతుకై ఉన్నాడు. పేదల గుడిసెల్లో గూడుగా నిలబడు, వస్త్రాలు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు. ఒకప్పుడు ఏంటంటే కర్ణాలు మున్సిపల్ వ్యవస్థ బ్రిటిష్ ఆంధ్రాలో ఉంటే, ఇక్కడ తెలంగాణలో పట్వారీ వ్యవస్థ ఉంటే, పేద ప్రజలను పీడిస్తూ ఉంటే ఇది రూపుమాపేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి, అందుకని ఆయన మీద మండలాధీశుడు అని సినిమాలు కూడా తీశారు కొంతమంది. కాబట్టి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాస్వామ్యయుతంగా చేసే గతంలో కర్ణాల మున్సిపల్ వ్యవస్థని, ఇక్కడ తెలంగాణలో పట్వారీ వ్యవస్థని ఒక కలంపోటుతో రూపుమార్పేసేసి ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనని ప్రజలకు దగ్గరగా చేర్చినటువంటి వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 తర్వాత ఉచిత హార్స్ పవర్ 50 రూపాయలకే విద్యుత్తు అలాగా ఇచ్చుకుంటా పోయినాడనమాట. ఆర్టీసీ బలోపేతం చేయటంలో గాడుగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం చేయటంలో తెలుగుదేశం పార్టీ పాత్ర అమోఘమైనటువంటిది. అలా చాలా వాటిల్లో తెలుగుదేశం పార్టీ కీర్తి పతాకమై మనకు చెప్పుకుంటా పోతూ ఉంటే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, రేపు ఇప్పుడు నవతరం యువ నాయకుడైనటువంటి లోకేష్ దాకా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోటులు చూసింది. ఆటుల్ని పోటుల్ని ఎదుర్కొని సగౌరవంగా తలెత్తుకొని నిలబడుతుంది. తెలుగు జాతి బతికున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, అండమాన్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ దాదాపు 100 దేశాల్లో తెలుగుదేశం జెండా ఎగరేశారు. ఈరోజు 100 దేశాల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు పతాకాన్ని ఎగరేశారు. ఇది తెలుగుదేశం పార్టీ పతాకం కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పతాకము. కాబట్టి దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ దీనికి సెల్యూట్ కొడతారు ఈరోజు. ఎందుకంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడిన పార్టీ కాబట్టి, తెలుగు జాతి అభ్యున్నతి కృషి చేస్తున్న పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఒకటే కాదు, తెలుగు జాతి జెండా అనేది మాత్రం నేను సగర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీలు కొత్తగా పెట్టడం, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ ఇవ్వడం కూడా వాటికి పేటెంట్ రైట్ మాదే అన్నట్టు మాట్లాడుతుంటారు. సంక్షేమ పథకాలను అసలు తీసుకొచ్చింది మేమే అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గారి టైంలోనే ఈ సంక్షేమ పథకాలను ఆయన తీసుకొచ్చారని చెప్పి, అయితే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్టీఆర్ గారే పెద్దపీట వేశారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాదు, అదొక సామాజిక విప్లవం. అదేంటి, ఒక సామాజిక చైతన్యంగా చూడాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 43 ఏళ్ళు, 3 తరాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ వరకు తీసుకున్నట్లయితే, ఎన్టీఆర్ ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టాడో అది ముహూర్త బలమా, సంకల్ప బలమా? మనం ఇవాళ 43 ఏళ్లలో 25 ఏళ్ళు అధికారంలో, 17 ఏళ్ళు ప్రతిపక్షంలో, అటు అధికారంలో ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతో మమేకమైనటువంటి విధానం ఏది? ఎన్టీఆర్
ఆయన తెచ్చిన సంస్కరణలు ఇప్పుడు మధు గారు చెప్పారు. మాండలిక వ్యవస్థ ఒక సంస్కరణ. సహకార వ్యవస్థల్లో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. అంటే రైతులకు కావాల్సినటువంటి అన్నీ ఒక విండోలోనే, అంటే అన్ని కార్యాలయాలు ఒక చోటే ఉండాలి. అటు వ్యవసాయం, ఇటు పశుసంవర్ధక, హార్టికల్చర్, ఇవన్నీ కూడా ఒక ప్రెమిసెస్లోనే ఉండాలంటూ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సింగిల్ విండో సిస్టమ్. మహిళలకి ఆస్తి హక్కు. అంటే అసలు ఇవన్నీ కూడా నీకు జాతీయ స్థాయిలో ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ రోజు ఎన్టీఆర్ ఈ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, తెచ్చిన సంస్కరణలు ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందంటే ₹2 కిలో బియ్యం పథకం ఇవాళ జాతీయ ఆహార భద్రత చట్టం అయిపోయింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక యాక్ట్ రూపొందించింది కేంద్రం. ఇప్పుడు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ధాన్యాలు. ఏది మన కరోనా ఇప్పుడు కూడా పంచుతున్నారు. ఏది మోడీ ఇవాళ. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఆ ₹2 కిలో బియ్యం పథకం. ఎన్టీఆర్ ఆ రోజు తెచ్చినటువంటి, ఇందాక మన మధు గారు చెప్పారు, పక్కా ఇళ్ళ పథకం. పేదోడు గతంలో ఏంటి, ఇందిరాగాంధీ హయాంలో 4 తాటాకులు, ఒక 6 వెదురు బొంగులు, లేకపోతే 4 తడికలతో గుడిస, ఎంత ₹250 క్యాష్ ఇచ్చేవాడు. అంటే ఆ గుడిసె కాదు ఇవాళ పేదోడికి కావాల్సింది, కాంక్రీట్ స్లాబ్లో పక్కా బిల్డింగ్ ఉండాలంటూ ఆయన నిర్మించినటువంటి ఆ పేదల గృహ నిర్మాణ పథకం ఇవాళ అందరికీ ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ అని ఒక స్కీమ్గా మారిన విధానం. మహిళలకు రిజర్వేషన్ ఏది 9% ఆయన ఇచ్చారు స్థానిక సంస్థల్లో, ఇప్పుడు అది 50% అయిపోయింది. చంద్రబాబు దాన్ని పెంచేసిన పరిస్థితుల్లో అది కాస్త ఇప్పుడేంటి, ఇవాళ అసలు జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి 33%, రేపు రాబోయే లోక్సభలో 33% మహిళలే, రాబోయే రాజ్యసభలో వాళ్ళే. ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు అన్నారు, అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీకి 75 మంది మహిళలు ఉంటారు. అంటే మహిళా సాధికారత, అటు ఆర్థిక సాధికారత, ఇటు రాజకీయ సాధికారత, సామాజిక సాధికారత. రాజకీయ సాధి అంటే ఏంటి, ఇప్పుడు మీరన్నది బీసీలకి ఏంటి తెలుగుదేశం పార్టీకి అంత బ్యాక్ బోన్ అంటారు. అంటే బీసీలే తెలుగుదేశమే బీసీలుగా అప్పుడు ఎన్టీఆర్ పెట్టిన రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి 20% రిజర్వేషన్లు ఇచ్చేసరికి మండల పరిషత్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలు వచ్చేసి, ఇప్పుడు దేవేంద్ర గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్ ఇలాంటి వాళ్ళంతా జడ్పీ చైర్మన్లు అయిపోయి, ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ అసలు అతనేంటి హోమ్ మినిస్టర్గా లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా. బీసీల్లో రాజకీయ సాధికారత అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం, మేము 50% అబవ్ ఉన్నామంటారు ఎవరు, బీసీలు. ఇవాళ యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్గా, సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా, ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ఆయన కొడుకున్నట్టున్నాడు ఏంటి రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి, అంటే అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా. అంటే అసలు ఇవాళ బీసీలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చిందంటే ఈ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఒక రాజకీయ విప్లవం. ఎస్సీలు వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచారు ఎన్టీఆర్ 2% ఎక్స్ట్రా. ఎస్టీలు వాళ్ళకు ఒక 2% ఎక్స్ట్రా పెంచారు, 4% అయితే 6% చేశారు అప్పట్లోనే. అసలు ముస్లింల కోసం అసలు ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చారు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముస్లింలు అంటే బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం అన్నమాట. గతంలో రాజకీయం అంటే అగ్రవర్ణాలకే పరిమితం అయిపోయి బడుగుల్ని తొక్కేసిన పరిస్థితుల్లో ఇదేంటి వాళ్ళకొక ప్లాట్ఫామ్గా మారిన పరిస్థితుల్లో, అందుకే ఇదేంటి వాళ్ళ బీసీలే తెలుగుదేశమే బీసీలు అన్నటువంటి పేరు వచ్చిందంటే వాళ్ళు తీసుకున్న ఆ సంస్కరణల్లో మనం చూసినట్లయితే మహిళా సాధికారతని చంద్రబాబు ఇంకొక అడుగు ముందుకేసి డోక్రా విప్లవం అన్నారు. ఏది 1 కోటి మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేర్పించటం, వాళ్ళకి చదువులో రిజర్వేషన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు వందలాదిగా నెలకొల్పాడు. అంటే ఇళ్ళు కట్టించింది ఎన్టీఆర్ అయితే ఆ ఇంటిని నిలబెట్టింది చంద్రబాబుగా. మీరు ఇందాకన్నారు ఆత్మాభిమానం ఆయన తట్టి లేపితే ఆత్మవిశ్వాసం ఈయన పెంచి పోషించాడని. అప్పట్లో అసలు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, మద్రాసీలు అనేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో ఎవరికి తెలియదు.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మేము మద్రాసీలని చెప్పుకొని తిరగాల్సిన పరిస్థితుల్లో తెలుగుగాడి వాడి వేడి ఎన్టీఆర్ వల్ల అసలు జగద్విదితమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు మరి 30 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడిగా, అంటే మొక్క నాటింది ఎన్టీఆర్ అయితే ఇవాళ తోటమాలిగా ఏది తెలుగుదేశం పార్టీకి కనెక్టివిటీ, ఇది అసలు రాజకీయ పార్టీ కాదంటోంది. అది ఇది ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. ఏది కార్యకర్త కష్టం వస్తే అధినేత ఇంటికి వచ్చి వాళ్తాడు, అధినేతకు కష్టం వస్తే కార్యకర్తలు వేలాది రోడ్లు ఎక్కుతారు. మనం చూసాం. అసలు నువ్వు ఇన్ని పార్టీలు చూసావు, ఇంతమంది అధినాయకులను చూసావు, దగ్గర దగ్గర 5-6 జాతీయ పార్టీలు ఉంటాయి, ఒక 55-56 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఒక 1300 రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉంటాయి. ఏ అధ్యక్షుడైనా ఏ పార్టీలో అయినా కార్యకర్త పాడి మోసిన వాళ్ళు ఉన్నారా? ఒక కార్యకర్త చనిపోతే అధ్యక్షుడు వచ్చి పాడి భుజాన్ని మోసాడంటే, అంటే మెడ మీద కత్తి పెట్టిన జెండా వదలలేదంటే, జై జగన్ అనలేదంటే మెడ కోసేశారు, జై చంద్రబాబు అన్నాడు, చంద్రయ్య యాదవ్. అంటే కార్యకర్తలే ఇవాళ అధినేతలు. ఈ పార్టీలో ఇదొక ఉమ్మడి కుటుంబంగా కార్యకర్తల సంక్షేమం కోసం క్యాడర్ ఫస్ట్ అన్నారు. ఇవాళ కూడా ఏంటి చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఏమంటాడు ఆయన, పీపుల్ ఫస్ట్ అంటాడు, ప్రజలే ముందు. ఇవాళ ఏమంటున్నాడు, క్యాడర్ ఫస్ట్, అంటే కార్యకర్తలే ముందంటూ ఆ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం. అంటే సార్ ఎప్పుడు గత ఈ 43 ఏళ్లలో టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, కానీ గత 5 ఏళ్ల కాలంలో అసలు పార్టీని నిర్వీర్యం చేయడానికి కూడా చాలా కుట్రలు జరిగాయి. ఈ 5 ఏళ్లలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చుండవేమో, కానీ అలాంటి టైంలో కూడా కార్యకర్తలు అండగా ఉండి ఇప్పుడు పార్టీని ఆకాశానికి ఎత్తుగా నిలబెట్టారు. సో ఎందుకు కార్యకర్తలకు టీడీపీ అంటే అంత అభిమానం? అలాగే ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు గారు తీసుకొచ్చినట్టు సంస్కరణలు విధానాలే ఆ పార్టీ కార్యకర్తలకు అంత భరోసా ఇవ్వడానికి కారణం అంటారా? మీరేం చెప్తారు? అంటే కార్యకర్తల కోసం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలంటారు? ఎస్, ఇప్పుడు సంఘం శరణం గచ్చామని నేను స్టార్టింగ్ ఫస్ట్లోనే చెప్పాను. అంటే సంఘం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ముందు సంఘం అంటే ఒక కుటుంబం బాగుంటే అన్ని కుటుంబాలు కాముంటే ఆ గ్రామం బాగుంటుంది. అట్లా సంఘం శరణం గచ్చామి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ, రెస్పెక్ట్ ఫర్ పీపుల్ రైట్స్, ఇది మేజర్. అంటే డెమోక్రసీని చంపేసి, అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేసి ఏకస్వామ్యం నియంతృత్వంతో ప్రజల్ని పరిపాలించాలా, మీరందరూ నా బానిసలు, మీరందరూ నా చెంచాలు, మీరందరూ నా గులాములు అన్న ఉద్దేశంతో పరిపాలకును చూశారు ప్రజలు. అంటే ఇది అంటే డెమోక్రసీకి పాత్ర వేసేసాడు, ప్రజాస్వామ్యానికి పాత్ర వేసి ఫ్యూడల్ విజాన్ని తెచ్చాడు. తాడేపల్లి కొంపలో బొనుకొని ఫ్యూడల్ విజాన్ని రుద్దాడు ప్రజల మీద. బలవంతంగా రజాకారులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆడబిడ్డలను ఏ విధంగా అయితే బలిగొన్నారో అలాగా జగనాసుర రజాకారుల ముఠ ఆంధ్రప్రదేశ్ నేల మీద పడి, జగనాసుర రజాకారుల ముఠ పడి చిత్రహింసలు పాలు చేస్తుంటే ప్రశ్నించిన ప్రతి గొంతుని పీపుల్ రైట్ అంటే ఫండమెంటల్ రైట్స్, భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆ ఫండమెంటల్ రైట్స్ని కూడా మొత్తం వైలేషన్ చేసి రాజ్యపాలన చేస్తున్నప్పుడు అప్పుడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు బిడ్డ కథన రంగంలో దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, అదే నేనంటే ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడల్లా తెలుగు ప్రజలు వాళ్ళ యొక్క విరోచితాన్ని కట్టబ్రహ్మన్లాగా, ఒక ఆంధ్ర కేసర్లాగా ఎంబడబడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఇది పార్టీని నిలబెట్టడం కాదు, ఒకవైపు పార్టీని నిలబెట్టుకుంటూ మరోవైపు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారన్నమాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది మెయిన్, దాన్ని అంటారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని. అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, తద్వారా రాష్ట్రాన్ని కాపాడారు. ఒక కలికాల జగనాసురుని భస్మాసురుని చేసి బంగాళాఖాతంలో పాతిపెట్టారన్నమాట. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, ఇప్పుడు ఇంత కష్టం చేసి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండకూడదు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ. తత్ఫలితంగా ఇవాళ ఏం జరిగిందంటే, ఈరోజు
కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు నాయకుడు. ఈరోజు ఏదన్నా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా పార్టీ పరంగా 5 లక్షలు ఇన్సూరెన్స్, ఏదన్నా బయట స్నేక్ బయట వేసి అనారోగ్యం పాలైపోయి చనిపోయినారంటే వారికి ఏం చేస్తున్నారు, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అసూరెన్స్ ఇచ్చేశారు. ఇప్పటికే 120 కోట్లు ఇచ్చారు డబ్బు. 120 కోట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ చనిపోయిన వాళ్ళకి. తర్వాత చూసుకుంటే ఎవరైనా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి, అనాథలు అయిపోతే, తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా, తల్లిదండ్రి లేని పిల్లలందరినీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా హక్కును చేర్చుకొని భువనేశ్వరీదేవి గారు కన్న తల్లిలాగా వాళ్ళందరినీ చదివిస్తున్న మాట వాస్తవమా అవాస్తవం? వాళ్ళందరినీ ఉన్నతమైన ప్రయోజకులై తల్లి తండ్రిలాగా చూసి చదివించి వాళ్ళకి ఉన్నత ఉద్యోగాలు ఇప్పించిన దాకా, అంటే తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా బట్టలు ఇచ్చి అన్నం ఇచ్చి చివరిదాకా వాళ్ళకి విజ్ఞానాన్ని పంచి తర్వాత వాళ్ళు మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది మంచి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుతుందా లేదా ఎన్టీఆర్ ట్రస్ట్? ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఎనలేని సేవలు చేస్తూ ఉంది. అది పార్టీలో అంతర్భాగం. పార్టీ వేరు, ఎన్టీఆర్ ట్రస్ట్ వేరు. అంటే ట్రస్ట్ లేకపోతే పార్టీయే లేదని చెప్పగలం. కాబట్టి ఇంకొక రకంగా క్యాన్సర్ రోగులకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఆ క్యాన్సర్ రోగులకి మతం ఏదైనా కులం ఏదైనా మన అందరి అంతరంగం ఒకటేనో అన్నట్టు ఆడేమన్నా మతం చూసి బ్లడ్ ఇస్తున్నారా? బ్లడ్ బ్యాంకు ఇవాళ ఎవరు వచ్చినా తలసీమియా వ్యాధులకి ఫ్రీగా బ్లడ్ ఇస్తున్నారు. అదేవిధంగా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో వరంగల్లో ఒక ఉచితంగా స్కూల్ పెట్టి తెలంగాణ బిడ్డలకి చదువు చెప్తున్నారు. ఆడపిల్లలకి స్వయంగా మీరు చల్లపల్లి పోండి, విజయవాడ ఎంతమంది 1200 మంది ఆడపిల్లలు ఇలా ఫ్రీగా చదువుకుంటున్నారు. బట్టలు, ఫుడ్డు, హాస్టలు. ఇంకొక పార్టీ నాకు చెప్పమని ఈ దేశంలో ఒక్క పార్టీ పేరు చెప్పమానండి. ఇంతమందిని చదివించే పార్టీ ఏదో ఒక్క పార్టీ పేరు చెప్పండి. ఇవాళ డిగ్రీ కాలేజీ పెట్టినారు, ఏది కావాలన్నా చదివిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఒకవైపు చూస్తానే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో, మరోవైపు స్వచ్ఛందంగా సేవ ద్వారా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మరో పార్టీ ఏదో నాకు చూపించండి. లేనే లేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీలో ఇవాళ విద్యుత్ అందరూ ఉచిత విద్యుత్ అంటారు. 18 మంది సీఎంలు 5,000 మెగావాట్ల ఉత్పత్తిని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఒక్కరే 15,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తెచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వగలిగిండో నాకు చెప్పమనండి. ఇవన్నీ సంస్కరణలకు ఆద్యుడు కాబట్టి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు, సీఎం అనే ఉద్యోగం. అది రాజశేఖర రెడ్డి ఎలా ఇచ్చాడు ఉచిత విద్యుత్తు? 18 మంది సీఎంలు 5,000 మెగావాట్లు తెస్తే ఇవాళ పరిశ్రమలు వచ్చినా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినా ఆ సంస్కరణ ఫలితాలేమో అనుభవించినాడు రాజశేఖర రెడ్డి. 15,000 మెగావాట్లు. తద్వారా అదనమాట. ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఏది చూసుకున్నా ఇవాళ పోలవరం తీసుకోండి, పట్టిసీమ తీసుకోండి, బనకచెర్రలు తీసుకోండి, పురుషోత్తంపట్నం తీసుకోండి. ఇలా పట్టిసీమ దండగన్న ఎదవెవడో, పట్టిసీమ దండగన్న ఎదవెవడు. అదే ఆ పట్టిసీమ ఉండబెట్టే ఇప్పుడు 10-11 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తానే ఉంది కదా కృష్ణా డెల్టాకి. ఆ పక్క పురుషోత్తంపట్నం పోలవరం లెఫ్ట్ కెనాల్కి వచ్చేసరికి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం, రైట్ కెనాల్కి వచ్చేసరికి ఏమైంది పట్టిసీమ ప్రాజెక్టు ఉంది. ఈరోజు పోలవరం బనకచెర్రలు అంటున్నాడు. ఈరోజు అలా రకరకాలుగా ఈరోజు అమరావతి ఒక రాజధాని నిన్న ఐఐటీలో ప్రజెంటేషన్ ఇచ్చాడుగా. తెలంగాణ ఒక అమ్మాయి అడిగింది ప్రజెంటేషను. ఈరోజు అమరావతి రాజధాని అనేది ఎవరికన్నా సాధ్యపడుతుందా? ఇంక చరిత్రలో ఇంకొకటి దిక్కదా ఛాన్స్ భారతదేశంలో. అది చంద్రబాబు నాయుడు గారికి దొరికిన చిరస్మరణి చరితార్థుడి చంద్రబాబు నాయుడు. పార్టీకి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది. అమరావతి రాజధాని కంప్లీట్ అయిపోయింది అనుకో, అటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా కూడా పేరు వస్తుంది. అదే పోలవరం కంప్లీట్ అయ్యి జాతికి అంకితం చేసేసాడు అనుకో. ఇవాళ మనం చూసాం నాగార్జున సాగరు, తర్వాత శ్రీశైలం, జోరాల, సోమశిల ప్రాజెక్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పునాది వేయటం ఒకడు, ఆ పునాది వేసి జాతికి అంకితం చేయటం మీరు. మనోడు కూడా జాతికి ఒకటి అంకితం చేసిండు. ఏంది అదే కంప్లీట్ కాకుండా, ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాని పేరే పోల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి జాతికి అంకితం చేసిండు. అటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దానికి నిధులు కావాలని అడగటం. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఆ పార్టీ సగౌరవంగా పార్టీ ఉండాలి, ఆ జెండా ఉండాలి. అది తెలుగు ప్రజలందరూ ఆస్తి. చంద్రబాబు నాయుడుది, లోకేష్ది, ఎన్టీ రామారావు ఒక్కరిదే కాదు. స్థాపించవచ్చు పెద్ద ఆయన ఎన్టీఆర్, కానీ అది తెలుగు ప్రజలందరూ ఆస్తి అని మాత్రం నేను చెప్పగలను.
తెలుగు జాతి అన్ని రోజులు తెలుగుదేశం పార్టీ జెండా ఉండి తీరాలి. అది తెలుగు ప్రజల సంక్షేమ నిధి, సంక్షేమ వారధి, అభివృద్ధికి శిఖరంలాగా ఉండాలి. ఆ జెండా మన అజెండా, ఆ జెండానే మనకు పగరు. రైట్. తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీ అభిమానులు ఎవరు కూడా దాన్ని ఒక పార్టీలాగా చూడరు, దాన్ని ఓన్ చేసుకున్నారు అంటారు. అంత ఆ విధంగా రావడం కోసం ఎన్టీఆర్ గారు చేసినటువంటి కృషి అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ లెగసీని చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేశారు. మరి ఆ చరిష్మా లోకేష్ గారికి ఉందంటారా? ఇక మీదట పార్టీ బాధ్యతలు మరి లోకేష్ గారికే ఉండాల్సిన నేపథ్యంలో ఈ చర్చ అయితే నడుస్తోంది ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీకి 2 కళ్ళు, ఎన్టీఆర్, చంద్రబాబు. 3వ కన్ను లోకేష్. తెరిచామనుకో బొగ్గుమంటాం. ఏది త్రినేత్రం అన్నమాట. ఇవాళ తాత ఆవేశం, దూకుడు, తండ్రి ఆలోచన, విజన్, ఇవన్నీ లోకేష్ బాబు కలగలిసి ఏ విధంగా మరి గత 10 ఏళ్లుగా అతని రాజకీయం ఎలా నడుస్తోంది మనం చూస్తున్న విధానం, ఆయన ఎదిగిన తీరు. అతను చదువుకునేటప్పుడే అక్కడ లాటిన్ అమెరికా, బ్రెజిల్ ఆయా దేశాల్లో ఇప్పుడు ఈ నగదు బదిలీ పథకం, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ 2009లోనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని, సిటిఎస్ అని చెప్పి. అదే ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గ్యాస్ సబ్సిడీ క్యాష్ అకౌంట్స్లో వేయటం బిగిన్ చేసి ఇవాళ పింఛను కూడా అకౌంట్లో పడేటట్టుగా ప్రభుత్వ పథకాలు ఇవాళ ప్రజలకి పూర్తిగా 100% చేరువయ్యేటట్టుగా ఈ స్కీమ్స్, ఇవన్నీ లోకేష్ ఆలోచనలో నుంచి వచ్చినవే. అప్పట్లో అంటే యువగళం పాదయాత్ర అసలు తెలుగుదేశం స్వరూపాన్నే మార్చేసింది. ఇందాక మధు గారు చెప్పారు, ఇందిరాగాంధీ ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే తెలుగుదేశాన్ని చంపాలని చూసింది. అట్లాంటిది రాజశేఖర రెడ్డి అసలు మింగేయాలని చూశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నరకం చూపించాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని జైళ్ల పాలు చేసి తప్పుడు కేసులు పెట్టి అసలు ఎక్కడ దాకా చంద్రబాబునే జైల్లో పెట్టేశారు 53 రోజులు. మనం అనుకున్నది అదే, కార్యకర్త పాడి మోసింది చంద్రబాబు నాయుడు పాడి కట్టాలని చూశాడు సార్. జగనాసురుడు చంద్రబాబు నాయుడు పాడి కట్టాలని చూసిండు, ప్రజలు వాడికి పాడి కట్టారు. ఇప్పుడు లోకేష్ గురించి ఒక మాట చెప్తా, యువగళం జనగళమై ప్రజాబలమై తొక్కి పారేసింది జగనాసురుణ్ణి. యువగళం ప్రజాబలమై జనగళమై ప్రజాబలమై పాతాళ లోకానికి దొక్కేసింది. ఇంక పైకి లేచే పని లేచి కలికాలి జగనాసురుడు. అది లోకేష్ పవర్. చంద్రబాబుని జైల్లో పెడితే 70 దేశాల జనం రోడ్ల మీదకి వచ్చారు. ఎవరైతే ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్నారో ఇవాళ ఐటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు చంద్రబాబుకి మద్దతుగా బయటకు రావడం, అసలు ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి జనంలోకి చర్చే కావటం, సైబరాబాద్ కట్టించాడని, ఐటీని డెవలప్ చేశాడని, బిల్ గేట్స్ని తీసుకొచ్చాడని, ఇవాళ దగ్గర లక్షల మంది ఐటీలో మరి ఉపాధి పొందుతున్నారంటే, తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారిందంటే అప్పుడు ఆయన తీసుకున్న బయోటెక్, ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ, ఫార్మా హబ్స్, ఇవాళ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ హైదరాబాద్ నుంచి నీకు కరోనా వ్యాక్సిన్ సిటీగా హైదరాబాద్ మారడం, 70 దేశాలకు వ్యాక్సిన్ ఇక్కడి నుంచి ఎగుమతి కావటం, ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు. అంటే అటు చదువు, ఇటు శాస్త్ర సాంకేతికత, రీసెర్చ్. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారు విజన్ 2047 ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాన్ని నాశనం చేసిన పరిస్థితుల్లో, కేంద్రం నుంచి నిధులు తేకుండా అప్పుల పాలు చేసిన పరిస్థితుల్లో 10 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళా చంద్రబాబుకి అధికారం అప్పచెప్పిన మొదటి సంవత్సరంలోనే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఇన్ని నిధులు రాబట్టడం. స్వర్ణాంధ్ర ఇవాళ విజన్ 2047. అటు అమరావతి పనులు ముమ్మరమయ్యాయి. రేపొద్దున ప్రధాని మోడీ వస్తున్నారు, 1,00,000 కోట్లతో అక్కడ వర్క్స్ శంకుస్థాపన ఏప్రిల్ 15. మొన్నే అసలు విశాఖపట్నం వచ్చారు ప్రధాని మోడీ, 2 లక్షల కోట్లతో అక్కడ వర్కులకు శంకుస్థాపన, గ్రీన్ హైడ్రోజన్ హబ్. అంటే 1,50,000 కోట్లతో నీకు అక్కడ ఎన్టీపీసీ 1,60,000 కోట్లతో అక్కడ నీకు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి 33 మంది ఎంపీలు ఉండి ఆంధ్రప్రదేశ్కి ఏమీ తేని పరిస్థితి. అంటే తన కేసుల కోసం మొత్తం ఎంపీలను తాకట్టు పెట్టాడన్న చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు కేవలం నీకు ఎంతమంది ఉన్నారు? 21 మంది ఎంపీలతో ఇన్ని నిధులు ఎలా రాబట్టగలుగుతున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేంటి? వ్యక్తి ప్రయోజనాల కోసం, అధికారం కోసం, పదవి కోసం పెట్టిన పార్టీగా అది. ప్రజల్లో చర్చ, రెండింటినీ బేరీజ్ వేసుకోవటం. ఇప్పుడు ఇన్నేళ్ళు ఈ పార్టీ ఎందుకు అధికారంలో ఉందంటే కారణం ఒక సిద్ధాంత ప్రాతిపదికన, ఒక సంస్థాగత బలంతో ఏర్పడిన పార్టీగా. జాతీయ స్థాయిలో అసలు అక్కడ ప్రభుత్వాలను మార్చటం, ప్రధానమంత్రులను ఎంపిక చేయడం, రాష్ట్రపతిని ఎంపిక చేయడం, అంటే ఎంపిక చేయటం. ఇప్పుడు చంద్రబాబు మనం చూసాం, ఇందాక మధు గారు ఏం చెప్పారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పారు. అంటే నదుల అనుసంధానం, తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ మద్రాసుకి నీళ్ళు ఇచ్చాడు. అసలు రాయలసీమ ఇవాళ అసలు తెలుగు గంగ ప్రాజెక్ట్, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, ఇక్కడ తెలంగాణలో ఎస్ఆర్ఎస్పి. అంటే ఇరిగేషన్లో విప్లవం. ఏది? నీటిపారుదల రంగంలో ఇవాళ ప్రాజెక్టులు సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మారుతున్నాయంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఏది? ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్, అసలు ఫ్లైఓవర్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్ రోడ్సు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం తీసుకొచ్చారు. దూరదృష్టి, దార్శనికత ఉండాలి సార్. ఏదన్నా ప్రధాని వాజ్పేయిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కేంద్రం నుంచి నిధుల వరద. అంటే ఏంటి? అదే ఇక్కడ ఏది? ఒకటేమో అభివృద్ధి, ఇంకోటేమో అవినీతి, ఒకటేమో సంక్షేమం, మరొకటేమో దోపిడీ. అంటే అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం, అవినీతి, దోపిడీయే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు రాజశేఖర రెడ్డి పాలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలన కావచ్చు, ఏదో క్విడ్ ప్రోకో అని, 1.0 అని, 2.0. రేపు 6వ తేదీ వస్తుంది సార్ రిజల్ట్. మహామేత చేసిపోయిన ఘనకార్యం. రేపు ఏప్రిల్ 6వ తేదీ కోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. గాలి జనార్దన్ రెడ్డి జడ్జిమెంటు తేట తెల్లం అయిపోద్ది. మహామేత అనేది రేపు 6వ తేదీ. వెయిట్ అండ్ సీ. 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ జడ్జిమెంట్ రాబోతుంది గాలి జనార్దన్ రెడ్డి కేసు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చైతన్యం, ఒక సామాజిక విప్లవంగా చూడాలి. సామాజిక న్యాయం, సాధికారత, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 33% రిజర్వేషన్లు ఇచ్చి సగౌరవంగా మహిళలను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నమాట. దూరదృష్టి, దార్శనికతకు మారుపేరు చంద్రబాబు నాయుడు. మనకి ముందు చూపు తప్ప ముందు చూపు లేని పార్టీ అది సైకో పార్టీ. అది సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీ. దాని గురించి మాట్లాడటం వేస్ట్. అది వాడితోనే అంతరించిపోద్ది. ఆ పార్టీ ఉండదు. అది ప్రజల కోసం పుట్టింది కాదు, వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీ. అది వాడితోనే కాలగర్భంలో కలిసిపోద్ది. ఇంకా పార్టీ ఉండదు. ఈరోజు మంచి రోజు, శుభదినం రోజు కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగు జాతి కీర్తి పతాకం తలెత్తుకొని ఎగరేసే జెండా అది. తెలుగు ప్రజలందరూ తలెత్తుకునేటట్టు చేసే జెండా అది. తెలుగు ప్రజలందరూ కీర్తి పతాకం. అదొక్కటే కాకుండా తెలుగు ప్రజల కీర్తి పతాకం అంటున్నా నేను. రైట్ సార్. తెలుగు ప్రజల గొప్పతనాన్ని దేశ స్థాయిలో తెలియజేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. సో అలాంటి టీడీపీ పార్టీ లోకేష్ గారి యువ నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని, ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.